గుమగుమలాడిపోతుందమ్మ స్మెల్. మా గోవిందుడి దర్శనం చేసుకోండి. ఆయన ఆశీస్సులు మీ అందరికీ. స్కై భలే ఉంది ఇందాక, ఇప్పుడు వెళ్ళిపోయింది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ సాటర్డే. ఈరోజు స్కూల్ అయితే ఉందని చెప్పాను కదా, సో ఫ్రెష్ అయిపోయి పూజకి ఏర్పాట్లు చేసుకుంటూనే మా అమ్మాయికి బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా స్కెడ్యూల్ 8:30 to 1 కాబట్టి ప్రాపర్ ఫుడ్ ఇచ్చి పంపించమన్నారు. ఏదన్నా స్నాకే కదా ఫుడ్ అంటే, లంచ్ ప్రాపర్ లంచ్ అని వాళ్ళు అన్నారు, కానీ మా అమ్మాయి పట్టుకెళ్ళదు కాబట్టి తను మ్యాక్రోనే కావాలంటే బాయిల్ చేసి పెట్టాను. అవైతే చేసేస్తా ఫాస్ట్గా. తను రెడీ చేయాలి. తను డ్రెస్అప్ అయిపోయింది. ఇంకా జస్ట్ హెయిర్ స్టైల్ ఏం లేదు, జస్ట్ పోనీటైలే కాబట్టి పోనీటైల్ వేసేసి బేసిక్ మేకప్ అట్ట. సో బేసిక్గా రెడీ చేసి పంపించేద్దాం. ఆ తర్వాత మిగతా పనులు చూసుకొని పూజ చేసుకొని మేము కూడా బయలుదేరి వెళ్ళాలి ఫాస్ట్గా. సో ఇలా మాట్లాడుతూ ఉంటే బోల్డంత టైం అయిపోద్ది. సో ఫాస్ట్గా మ్యాక్రోనీ చేసేసి తను రెడీ చేయడానికి వెళ్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఇంకా మన స్టైల్ మ్యాక్రోనీ పాస్తా అంటే మీకు తెలిసిందే కదా. నేను ఆల్రెడీ రెడీమేడ్ సాస్ వేసేసి అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి చీజ్ కానీ మైనీస్ కానీ వేసేసి క్లోజ్ చేసేస్తాను. అంత సింపుల్గా ఈజీగా అయిపోద్ది. మన పిల్లలు ఎలా తింటారు, వాళ్ళ టేస్ట్కి అకార్డింగ్ చేస్తేనే బెటర్ కాబట్టి నేనైతే తనకు నచ్చినట్టే చేస్తాను. చూసారా, తనైతే డ్రెస్అప్ అయిపోయి వచ్చేసింది, చూపించేస్తుంది. ఇంకా ఫైనల్గా హెయిర్ స్టైల్ వేసి లైట్గా మేకప్ వేస్తే మన పని అయిపోయినట్టే. నేనైతే ఇక్కడ యాజ్ యూజువల్ సింపుల్గా మ్యాక్రోనీ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకా నచ్చితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి, నాకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా తనైతే వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుంది, ఇది అయ్యేలోపు 10 సార్లు వస్తుంది. వచ్చి అబ్బా మ్యాక్రోనీ స్మెల్ గుమగుమలాడిపోతుంది, నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది అని చెప్తుంది. పిల్లలు వాళ్ళకి ఇష్టమైనవి అయితే అలా చేస్తుంటారు. మన ఇష్టంగా ఏమన్నా పెట్టామంటే మాత్రం మామూలుగా గొడవ చేయరు వాటిని తినడానికి. అండ్ ఈరోజు సాటర్డే చెప్పాను కదా, ఫెస్టివల్స్ అకేషన్స్ అన్నీ కాంబినేషన్లో రావడం కొంచెం హడావుడిగా అనిపిస్తున్నాయి. డేస్ కొంచెం హెక్టిక్గా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఎంత స్ట్రెస్ తీసుకోవద్దు అనుకున్నా కూడా ఫైనల్గా మ్యాక్రోనీ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా అనిపించింది? నిజంగా మా అమ్మాయి అన్నట్టే గుమగుమలాడుతూ సూపర్ ఎమ్మీగా ఉంది. ఇది అందరి కోసం ఒకేసారి చేసేసానులేండి, అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది. ఇంకా మేము కూడా ఆ టైంకి ఏం తింటాం, గబగబా కొంచెం తినేసి వెళ్తే ఆకలి లేకుండా ఉంటుందని తనకు బాక్స్ పెట్టేసిన తర్వాత మావి మళ్ళీ తినే ముందు కొంచెం హీట్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. సూపర్ ఎమ్మీగా టేస్టీగా ఉంది. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకా అది అక్కడ పెట్టేసి అది చల్లరాలి కదా, బాక్స్ ప్యాక్ చేయాలంటే ఈరోజు ఫ్రూట్స్ అవన్నీ ఏం లేవు. ఒకటే సింగిల్ బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్లో ఇది తినేస్తారు. ఒక బ్రేక్ ఎక్కడ, నేను అక్కడ వెళ్ళి చూశాను కదా, పాపం వీళ్ళు తినడానికి బాక్స్లో ఓపెన్ చేయడం, పేరెంట్స్ గ్యాదర్ అయిపోవడం, అలా పర్ఫార్మెన్సెస్ అన్నీ చేశారు కాబట్టి చాలా కష్టపడ్డారనే చెప్పాలి. మీరు కూడా, నేను అన్నీ రికార్డ్ చేశాను, వాళ్ళ సింగింగ్, డాన్సింగ్ అన్నీ చూస్తారు. పిల్లలు ఎంత కష్టపడ్డారో మీరు కూడా చెప్పేయండి. అండ్ మన రిత్కృతి డ్యాన్స్ ఎలా ఉందో కూడా మీ అందరి ద్వారా నేనైతే వినాలనుకుంటున్నాను. బేసిక్ మేకప్ అన్నారు కానీ ఇంకా లాస్ట్ వీకే కదా వేసాను. ఎవ్రీ వీక్ ఫౌండేషన్, కాంపాక్ట్ అవన్నీ యూస్ చేయడం నాకు ఇష్టం లేదు. సో బేసిక్గా తను యూస్ చేసే పౌడరే అప్లై చేసేసాను. లైట్గా బ్లష్ అండ్ లిప్స్టిక్ అయితే వేసేసాను. ఐ షాడో, ఐలైనర్ కూడా తనైతే వద్దంది కాబట్టి ఇలా సింపుల్గా రెడీ చేసేసాను. కొంతమంది పిల్లలు మాత్రం రెడీ అయ్యి వచ్చారు, కానీ యూజువల్గా అందరు బేసిక్ మేకప్తోనే వచ్చారు. ఫైనల్గా రెడీ అయిపోయింది, మీకు అంత ఫుల్ లుక్ చూపిస్తుంది. అండ్ ఇందులో డ్రెస్సింగ్ గురించి నేను మీకు చెప్పలేదు కదా, ఏదన్నా కలర్ఫుల్ స్కర్ట్, టీ షర్ట్ అండ్
హిప్కి మాత్రం ఏదైనా ఒక చున్నీ దుపట్టా ఉంటుంది కదా, దాన్ని ఇలా టై చేసుకొని రమ్మన్నారు. మీ దగ్గర ఉంటే రెడ్ కలర్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ కలర్ అయినా పర్లేదు అని అన్నారు. నేనైతే మల్టీ కలర్ అయితే బాగుంటుంది కదా, నా దగ్గర రెడ్ లేదు, ఉండాలి కానీ ఏంటో టైంకి దొరకవు కదా, ఎంత వెతికినా కనపడలేదు. సరే మల్టీ కలర్ అయితే వెంటనే దొరికింది. ఈ దుపట్టా కూడా తన కోసమే, తనకి ఇంటర్ గార్డెన్లో ఉన్నప్పుడు ఒకసారి హోలీ యాక్టివిటీ ఏదో అవుతుంటే మల్టీ కలర్ దుపట్టా కావాలన్నారు, అప్పుడు కొన్నాను. ఇవన్నీ నేను తీసి సపరేట్గా ఒక చోట జాగ్రత్తగా పెడతాను. స్కూల్స్లో ఇలా ఏదో ఒక యాక్టివిటీ పర్ఫార్మెన్సెస్ కానీ ఇవన్నీ యూజ్ అవుతూనే ఉంటాయి. ఫైనల్గా డ్రెస్ ఎలా ఉంది అనేది మీ కాంప్లిమెంట్ అయితే మా అమ్మాయికి ఇవ్వడం మర్చిపోకండి. ఎంజాయ్, విల్ మీట్ యూ ఇన్ ద స్కూల్. బాయ్, సీ యూ. హలో అండి, వీఆర్ ఆల్ రెడీ టు గో. రెడీ అయిపోయాను నేను. పూజ చూపించలేదు కదా, ఫాస్ట్గా పూజ చూపిస్తాను. మిగతా విషయాలన్నీ కార్లో మాట్లాడుకుందాం. ఇదైతే ఈరోజు ముగ్గు అండ్ ఇదైతే పూజ. మా గోవిందుడి దర్శనం చేసుకోండి, ఆయన ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Hello Babu, happy weekend. Good morning, happy weekend. Happy weekend, all weekends are coming and going. We are going to school only. Every week. Every week school ప్రయాణం. School ప్రయాణం. ఏం చేస్తాం, వీకెండ్ వస్తుంది వాళ్ళ కోసం అన్నట్టుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ అందరికీ ఈరోజు మ్యాక్రోనీ. మళ్ళీ అక్కడికి వెళ్తే ఆకలిస్తుంది. 1 అంటారు, 1 లోపు వచ్చేయచ్చు. కానీ పీటీఎం అంటే మనం అయితే ఏదో సింపుల్గా వచ్చేస్తాం. కానీ కొంతమంది పేరెంట్స్ పాపం చాలా ఎక్కువ టైం తీసుకుంటారు టీచర్తో ఇంటరాక్షన్. అలాంటి వాళ్ళు మన ముందు ఒక్కళ్ళు ఉన్నారంటే హ్యాపీగా మన లంచ్ వరకు అక్కడే ఉండొచ్చు. సో అది నేనైతే సింపుల్గా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి హడావుడి అయిపోయింది. మార్నింగ్ పొద్దున్నే స్కూల్ హడావుడి ఉందంటేనే హడావుడిగా ఉంటుంది. అలా ఫైనల్గా పూజ అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో చెప్పండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంతకీ లెర్నింగ్ వాక్లో మా వాళ్ళు మెక్సికో కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు, రిత్కృతి అండ్ కో వాళ్ళ సెక్షన్ వాళ్ళు. అలా డిఫరెంట్ కంట్రీస్ అందరూ. చెప్పిందిగా పాస్పోర్ట్తో మెక్సికో కాకుండా ఇంకేదన్నా కంట్రీకి వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళాక మేము చూస్ చేసుకొని ఏదో కంట్రీకి వెళ్ళి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అక్కడికి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా అలా మేమైతే స్కూల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. పార్కింగ్ యాజ్ యూజువల్ కొంచెం టఫే. 3rd స్టాండర్డ్ to 5th స్టాండర్డ్ వరకు ఈ లెర్నింగ్ వాక్ యాక్టివిటీ ఉంది. యాక్చువల్ రెగ్యులర్ పీటీఎం మాత్రం అందరికీ ఉంది, ఫ్రమ్ 1st to 12th అనమాట. కాబట్టి కొంచెం పార్కింగ్ దొరకడం కష్టమే అయింది. గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళ స్కూల్కి వెళ్ళే దారిలో ఏంటి, స్కూల్ దగ్గర ఏంటి. ఫైనల్గా ఇలాంటి బుక్ స్టాల్స్ ఎవ్రీ పీటీఎంకి ఇక్కడైతే పెడుతూనే ఉంటారు. సో అది మేమైతే క్విక్గా బోర్డింగ్ గేట్ 2 నుంచి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ పాస్పోర్ట్ స్టాంపింగ్ కూడా అయిపోతుంది. బుడ్డోడు భలే ముద్దుగా అనిపించాడు నాకు. స్టాంప్ చేసి వెల్కమ్ టు మెక్సికో అంట. మన డాన్సింగ్ గర్ల్స్ అయితే ఇక్కడ ఉన్నారు. రిత్కృతి అటు సైడ్ కూర్చుంది. అండ్ ఇక్కడ యూజువల్గా మెక్సికోలో ఉండే ఫుడ్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ మ్యూజిక్ సాంగ్స్ కూడా పాడారు మంచిగా పిల్లలు. అలా గ్రూప్ వైజ్ వీళ్ళైతే ఎంట్రన్స్లో డోర్ను కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. మా పాప అయితే 5Cలో ఉంటుంది, 5 క్రియేటర్స్ అనమాట. సో అది ఇక్కడైతే అందరూ కూర్చొని ఇంకా పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఒక రౌండ్ అప్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. సో మొత్తం 3 times చేశారు. అందరు పేరెంట్స్ ఒకేసారి అక్కడ ఉన్నా చూడడం, పిల్లలు పర్ఫామ్ చేయడం కష్టం కాబట్టి, ఎందుకంటే ఇది ఆడిటోరియంలో పెట్టలేదు కదా, ఎవరి క్లాస్లో వాళ్ళు ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ చేశారు కాబట్టి ప్లేస్ కూడా కన్సిడర్ చేస్తూ ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ రాగానే వాళ్ళ కోసం పర్ఫామ్ చేశారు. అలా 3 sets చేశారనమాట. మేమైతే సెకండ్ సెట్లో ఉన్నాం. కొంతమంది షార్ప్ 9:30 అంటే 9:30కి వచ్చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ సెట్ ఆఫ్ పేరెంట్స్కి ఒకసారి చేశారు. మేము అరౌండ్ 10 o'clock వెళ్ళాం. మమ్మల్ని కొంచెంసేపు వెయిట్ చేయించారులేండి ఇంకొంతమంది పేరెంట్స్ వచ్చే వరకు. అలా ఫ్యాషన్ వాక్ కూడా చేశారు పిల్లలు. అసలు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారంటే దీనికి పేరెంట్స్ ఎఫర్ట్ కూడా చాలా ఉంటుంది. పొద్దున్నే లేవడం, పిల్లలకి రెడీ చేయడం అండ్ ఈ డ్రెస్ అరేంజ్ చేయడం, వీటిల్లో ఏది చిన్న పని కాదు. అన్నీ మనకి పెద్ద పనులే పెడతారు స్కూల్ వాళ్ళు. ఏవో ఒక యాక్టివిటీస్ ఉంటాయి.
బట్ ఇలాంటి వాటిల్లో పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలని మేమైతే అనుకుంటాం. ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ప్రతి విషయంలో డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. పిల్లల్ని ఓన్లీ చదువులే కాకుండా ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఫైనల్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది. రిత్కృతి డాన్స్ చూసేద్దాం. ఫైనల్గా అలా డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక సాంగ్ కూడా పాడారు, వినేయండి. సాంగ్ ఎలా అనిపించింది నాతో చెప్పడం అసలు మర్చిపోకండి. మొత్తం సాంగ్ డాన్స్ రిలేటెడ్ సాంగ్స్ అన్నీ నేను బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్లో ప్లే అవుతున్నాయి కాబట్టి అవి యాడ్ చేయలేను, కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో కొంచెం అయితే మీకోసం యాడ్ చేశాను. ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో ఫైనల్గా ఇది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ టీచర్ అబౌట్ రిత్కృతి అనమాట. ఇది ఎప్పుడు బాగానే ఉంటుందిలేండి. ఇంకా ఫైనల్గా అక్కడ వాళ్ళు యూస్ చేసిన ప్రాప్స్ అన్నీ మా అమ్మాయి ఒకసారి చూసుకుంటుందనమాట. మేము కూడా పేరెంట్ ఫీడ్బ్యాక్ రాసేసి రిజిస్టర్లో సైన్ చేసి సక్సెస్ఫుల్గా ఈవెంట్ ఫినిష్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. హలో, వీఆర్ డన్. టైం 11:50 అయింది. 5 minutes ఉంది 12 o'clock అవడానికి. హౌ ఆర్ యూ తల్లి? టైర్డ్, ఫుల్లీ టైర్డ్. 2 times ఇక డాన్స్ చేసాం. ఫస్ట్ ప్రాక్టీస్ చేసాం. ప్రాక్టీస్ కాదు, రెగ్యులర్ డే. నేను రావడానికన్నా ముందు అవుట్ అయిందా? సో అలసిపోయింది. ఏంటి ఇంకా ఏం చేశారు అంటున్నారు స్కూల్లో ఏం చేయడానికి? హెడేక్ రష్ అసలు ఏంటో పుష్కరాలకు వచ్చినట్టే ఉంటుంది ఆ బీటీఎంకి వస్తే. బాబోయ్, అందరూ వస్తారు ఒకేసారి, అందరూ మాట్లాడాలి వాళ్ళ పిల్లల గురించి, వెయిట్ చేయాలి. కూర్చొని వెయిట్ చేసి 1 by 1 రమ్మంటే ఆవిడ మీద అలా పడిపోతారు ఏంటి వీళ్ళు అసలు. బా హారబుల్ అసలు. వీళ్ళందరూ మళ్ళీ ఎడ్యుకేటెడ్ జాబ్ హోల్డర్స్. మాకు టైం వేస్ట్ అవ్వకూడదు, గబగబా అయిపోవాలంతా అందరికి. ఓకే, ఏంటి తల్లి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, చక్కగా కలిసిపోయావుగా. ఇంకేం చేస్తా, ఫుల్లీ టైర్డ్. నీ డ్రెస్ బాగుంది తల్లి, డాన్స్ కూడా చాలా బాగా చేసావు. గుడ్ జాబ్. ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టేసి నౌ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ టిల్ 24th September. మీ మ్యామ్ కూడా చెప్పారు కదా అసెస్మెంట్ ఉంది, యూ హ్యావ్ టు స్టడీ నౌ. యా, అందరికి చెప్తున్నారు సేమ్ స్టోరీ. ఓకే సరే, మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళాక మనకు మామూలు పనులు ఏమీ తప్పవు కాబట్టి అన్నీ చేసుకుందాం. మీరైతే చూస్తూ ఉండండి. బాయ్. ఇంక ఇంటికి వచ్చాకైతే నేను ఏమీ రికార్డ్ చేయలేదు. నాకేంటో బాగా రెస్ట్లెస్గా అయిపోయింది. పాప అయితే ఇంకా రావడమే పడుకుండిపోయింది. ఇంకా నాకు కూడా బాగా చిరాగ్గా అనిపించింది. ఇంక అందుకని ఏం బ్లాగ్ కంటిన్యూ చేయలేదు. ఇది డైరెక్ట్గా ఈవినింగ్ తను పడుకొని నిద్ర లేచిన తర్వాత చాకోస్ తింటానంటే పాలైతే వేడి చేసి తన కోసం చాకోస్ అయితే రెడీ చేసి ఇచ్చేస్తున్నాను.
సైమల్టేనియస్గా మా కోసం కూడా టీ పెట్టేస్తాను. మంచి అల్లం టీ తాగామంటే ఫుల్గా రీఛార్జ్ అయిపోయి మళ్ళీ బోల్డంత ఈవినింగ్ పనులు చేసుకోవాలి కదా, అవన్నీ కూడా చేసుకోవచ్చు. వీకెండ్ అయినా వీక్డే అయినా మనం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం, కిచెన్ క్లీన్ చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ తప్పవు కాబట్టి అవన్నీ చేసుకోవచ్చు. ఇంతకీ మా అమ్మ ఈవెంట్ ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హలో అండి, డైరెక్ట్ డిన్నర్ టైంలో కిచెన్లో అయితే కలుస్తున్నాను. డిన్నర్ కోసం ఊతప్పం అండ్ కొబ్బరి పల్లి చట్నీ అయితే చేస్తున్నా. కొబ్బరికాయ గుట్టగా మార్నింగ్ ఫ్రెష్గా అది. అండ్ ఊతప్పం కోసం వెజిటబుల్స్ అన్నీ గ్రేట్ చేసి చాప్ చేసి పెట్టాను రెడీగా. వేసేసుకొని చట్నీ గ్రైండ్ చేసుకొని తినేయడమే. మార్నింగ్ పెద్దగా వీడియో కంటిన్యూ చేయలే. ఇంటికి వచ్చాక పాప వెంటనే ఫ్రెష్ అయి నిద్రపోయింది, అలసిపోయింది. నాకు కూడా ఏంటో బాగా హెడేక్గా చాలా చిరాక్గా అనిపించింది. అందుకని బ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదు. ఇంక ఈవినింగ్ లేచి టీ అవన్నీ మీకు చూపించాక ఫ్రెష్గా టీ పెట్టుకొని తాగేసాం. రికార్డ్ చేశానో లేదో కూడా నాకు గుర్తులేదు. మా అమ్మాయి చాకోస్ వరకు అయితే చేశాను. అది ఒకవేళ చేస్తుంటే ముందే వచ్చేసి ఉంటుంది క్లిప్ అయితే. ఇప్పుడైతే చెప్పాక చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అయిపోయాక కొబ్బరి ఒకసారి వేసి అలా ఫ్రై చేసి తీసేస్తా. ఇంక ఉప్పు జీలకర్ర వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఊతప్పం స్లోగా ఒక్కొక్కటి వేయడం స్టార్ట్ చేస్తే వేసిస్తూ ఉంటే తినేస్తూ ఉంటారు. ఆ తర్వాత కిచెన్ క్లీన్ చేసుకోవాలి. బేసిక్ క్లీనింగ్ అయితే ఏం లేదు, క్లీన్గానే ఉంది. సింక్లో గిన్నెలు ఉన్నాయి, అవి కడగాలి. నైట్ కిచెన్ క్లీన్ చేయాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నాను. మోస్ట్లీ కంటిన్యూ చేస్తాను కూడా. మీరైతే చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలా ఇంక ఇక్కడ ఊతప్పంకి అయితే రెడీ చేసేస్తున్నాను. ఊతప్పం మనం ఇడ్లీ బ్యాటర్తో వేసుకోవచ్చు, దోశ బ్యాటర్తో వేసుకోవచ్చు. కొంతమంది రెండు మిక్స్ చేసి వేస్తారు. నేను ఎక్కువ దోశ బ్యాటర్తో వేస్తూ ఉంటాను. బట్ ఈరోజు అయితే దోశ బ్యాటర్ లేదు, అందుకే ఇడ్లీ బ్యాటర్తో వేస్తున్నాను. మీకు ఆల్రెడీ చూపించానుగా, వెజిటబుల్స్ కూడా చాప్ చేసి పెట్టేశాను. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే ఊతప్పం చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం రెస్టారెంట్స్లో యూజువల్గా చాలామంది ఊతప్పం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు ఈజీగా. మన దగ్గర ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఇలా మనం ఇష్టమైన ఫుడ్ని కొంచెం హెల్తీగా తిన్నాం అనుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది సడన్గా ఇవన్నీ తింటూ మానేయాలి, అమ్మో హెల్తీ లైఫ్ స్టైల్ డైట్ చేయాలా, డైట్ అనగానే ఒక పెద్ద భారంలా ఫీల్ అయిపోతూ ఉంటారు. డైట్ ఏం చేయొద్దు, ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయండి. ఇవన్నీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేస్తే మీ బాడీకి అడ్జస్ట్ అవ్వడం కష్టం. దానికన్నా మీ మైండ్ ఇంకెక్కువ టైం తీసుకుంటుంది. అయ్యో నేను ఇన్ని రోజులు తిన్నవన్నీ ఇప్పుడు మానేయాల్సి వస్తుందని బోల్డ్ అంత స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. సో అలా కాకుండా ముందు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్లోకి వచ్చేయండి. అందులో ఇలాంటివి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయని నేనైతే చెప్తాను. మీకు ఇష్టమైనవే కొంచెం హెల్తీ వేలో తింటూ చాలా చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మంచిగా మీరు హెల్తీగా ఉంటారు. ఈ రోజుల్లో నేను చాలాసార్లు చెప్పినట్టే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మనం దేని గురించి డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడతామో హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా అంతే కష్టపడాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఒక ప్రాపర్ స్కెడ్యూల్ అయితే మీ డైట్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ అన్నిట్లో ఉండేలా చూసుకోండి. అప్పుడే బాగుంటుంది. నేనైతే ఫైనల్గా టిఫిన్ తింటాం అయిపోయింది, కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. నట్స్ నానబెడుతున్నాను. మీలో ఎవరైనా నట్స్ తినకుండా డేని స్టార్ట్ చేసినట్టయితే హెల్తీ లైఫ్ స్టైల్లో దీన్నే ఫస్ట్ ఇనిషియేటివ్గా తీసుకొని ముందైతే నట్స్ తినడం స్టార్ట్ చేయండి. ఏదో ఒక మార్నింగ్ డ్రింక్ కంపల్సరీ మీ డైట్లో ఉండేలా చూసుకోండి. కాఫీ టీతో డే స్టార్ట్ చేయకుండా. మేము కూడా కాఫీ టీ తాగుతాం కానీ ఎప్పుడు డేని దాంతో అస్సలు స్టార్ట్ చేయం. ఏదర్ లెమన్ హనీ వాటర్ కానీ, ధనియా వాటర్ కానీ, చియా సీడ్స్ కానీ ఏదో ఒకటి తాగిన తర్వాత నట్స్ తిని ఆ తర్వాత ఎప్పుడో కాఫీ తాగుతాం. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఈవినింగ్ డిన్నర్ కూడా అంతే. మీరు 10-10:30కి డిన్నర్ తినే అలవాటు ఉందనుకోండి, దాన్ని మరీ 5:30-6కి తినేమని నేను చెప్పను. అప్పుడు అది స్నాక్స్ తిన్నట్టు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి. స్లోగా ప్రీపోన్ చేయండి. దాన్ని మీరు మరీ 10:30 బ్యాచ్ అనుకోండి, బాగా లేట్ కదా, దాన్ని ఫస్ట్ 8:30-9 చేయండి. తర్వాత స్లోగా 7 to 8 మధ్యలో తినడం నేర్చుకోండి. మేము అంత ఎర్లీగా ఏం తినేయలేము. నేను 8 to 8:30 మధ్యలో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయేలా చూసుకుంటాను. అంటే నేను అరౌండ్ 7:30కి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే నాకు టైం సరిపోతుంది. కరెక్ట్ 8:30 కల్లా మా డిన్నర్ అయిపోద్ది. తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మిగతా పనులు అయితే చేసేసుకోవచ్చు. ఇంతకీ ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది నాతో చెప్పండి. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.